హలో అందరికీ. లాస్ట్ టైం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓవర్వ్యూ పార్ట్ 1 చేసినప్పుడు మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కేస్ బై కేస్ అండ్ మీ నుండి కొన్ని క్వశ్చన్స్ని తీసుకొని అవి షార్ట్స్ అండ్ రీల్స్ ఫార్మాట్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ ఫుల్ లెంత్ ఎపిసోడ్ మొత్తం చూస్తే మీకు కూడా 100% ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కెన్ ప్రామిస్. అండ్ కొన్ని కొత్త విషయాలు కూడా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో మై డియర్ వ్యూవర్స్, గెట్ రెడీ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఆ డబ్బుని ప్రాపర్గా, సేఫ్గా, రిస్క్ లేకుండా మినిమం రిస్క్తో సేవ్ చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూసేద్దామా? సో పవన్ గారు, అండి సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక అది. అవును. ఓకేనా? అండ్ ఈ మధ్య లైక్ లెట్ మీ టేక్ సమ్ ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్ ఒకరు ఒక ల్యాండ్ అమ్మేశారు. ఒక ₹1 కోటి అమౌంట్ వచ్చింది. ఓకే. దాంతోని వాడు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకుందామని చూస్తున్నాడు, ఒక Okay. ప్రైమ్ ప్లేస్లో. ఓకే. సో ఆ 1 crore డైరెక్ట్ వెళ్ళి డబ్బులు కట్టేసి ఇల్లు తీసుకోవడం బెటరా, లేకపోతే వాట్ డూ యూ సజెస్ట్ యాజ్ అ ప్లానర్? లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసికల్గా ఇప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మీకు ఫ్రెండ్ ల్యాండ్ అమ్మి ఆల్రెడీ 1 crore ఉంది కాబట్టి Yeah. ఆ 1 crore అమౌంట్ ఏదైతే ఉందో Mm. ఆ 1 crore మనం ఇల్లు కొందాం అనుకుంటున్నాడు. Mm. సో దానికంటే నా సజెషన్ ఏంటి అంటే అదే 1 crore లైక్ ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లోన్, ఒకవేళ తను హోమ్ లోన్కి ఎలిజిబుల్ అవుతుంది అనుకోండి, ఆ 1 crore వాల్యూ ఎంతైతే ఉందో దానికి లోన్ తీసుకోవడం బెటర్. సో మనకి అలా యావరేజ్గా 7.28% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. 1 crore డబ్బులు ఉన్నాక కూడా మళ్ళీ లోన్కి వెళ్ళాలా? అవును, అవును. ఓకే. హోమ్ లోన్ తీసుకోవడం బెటర్. సో ఇన్ కేస్ మనం 7.9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటే మనకి 30 years పీరియడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు మంత్లీ ఈఎంఐ 72,681 అవుతుంది. ఓకే. యాజ్ పర్ ద క్యాలిక్యులేషన్ 72,681 అవుతుంది. అది 30 years వరకు. సో ఇప్పుడు మనకి బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది. సో మనం ఇల్లు కొన్నాం. సో మన దగ్గర ₹1 కోటి అనేది మిగులుతుంది. సో ఆ ₹1 కోటి ఏం చేయాలి అంటే ₹1 కోటి అనేది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ ఎస్డబ్ల్యూపీ లాగా పెట్టుకోవాలి. ఈ ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ ఏంది అసలు? ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనమాట. ఓకే. ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది లంసమ్ గా చేస్తాము. లైక్ 1 crore ఉన్నప్పుడు 1 crore ఇన్వెస్ట్ చేస్తాము. ఓకే. సో మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే లైక్ ఫైనాన్షియల్ గా బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి ఆ అమౌంట్ నుంచి 1 crore నుంచి మనకి 50,000 కానీ లేకపోతే లైక్ 60,000 కానీ అలా విత్డ్రా చేసుకుంటూ పర్ మంత్ అట్లా పెట్టుకోవచ్చా మనం? చేసుకోవచ్చు అండి. అట్లా 30 years వరకు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. లైక్ మనకి లైఫ్ లాంగ్ అంతనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఆ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా ఒకటి అదే ఇప్పుడు నేను ఆ 1 crore చేసి 50,000 విత్డ్రా చేసుకోకుండా ఒకటి సిచ్యువేషన్ నేను చెప్తాను. సో ఆ కంపేర్ చేస్తే మనకు క్లియర్ గా ఐడియా ఉంటుంది. ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంది. సో 1 crore లో మనం 0.5% విత్డ్రా చేసుకుంటాం ఎవ్రీ మంత్. ఓకే. అంటే 50,000 విత్డ్రా చేస్తున్నాం. సో 50,000 విత్డ్రా చేస్తున్నప్పుడు లైక్ మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మనకి 99,50,000 ఏదైతే ఉంటుందో దానికి మనం 12% అజ్యూమ్ చేసుకుందాం. లైక్ ఇంట్రెస్ట్ రేట్ 12% అంటే మనకు రూపాయి బట్టి. సో అలా మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 20 years వరకు ఉందనుకోండి. సో దాన్ని ఎలా మనకి ఫ్లో అవుతుందో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మన దగ్గర 1 crore ఉంటుంది. 1 crore లో మనం 50,000 అనేది విత్డ్రా చేసుకుంటాము. సో రిమైనింగ్ అది కాంపౌండ్ అయిన తర్వాత మంత్ ఎండింగ్ మనకి ఎంత ఉంటుంది అంటే 1 crore 44,888 ఉంటుంది. మళ్ళీ మన డబ్బులు మనకు ఉంటాయి. అవును, ఆఫ్టర్ 20 years. అవును. ఆఫ్టర్ 20 years కాదు, ఇది నేను 1 month చెప్తున్నాను. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఆ సెకండ్ మంత్ ఏమవుతుంది అంటే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అంటే ₹1,44,888. సో దాంట్లోంచి మళ్ళీ మనం 50,000 విత్డ్రా చేసుకుంటాము. సో అప్పుడు ఏమవుతుంది, ₹1,90,202 అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే మనం 50,000 విత్డ్రా చేసుకున్నా సరే రిమైనింగ్ అమౌంట్ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. సో అలా మనం ఒక 20 years కాదు, ఒక 10 years వరకు మనం ప్లాన్ చేసుకున్నాం అంటే ఒక 120 months వరకు. సో మనకు 120 months అయిపోయిన తర్వాత మనకి ఆ ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1,98,23,875 అవుతుంది. ఓ, మన డబ్బులు ఇంకా పెరిగినాయి. ₹1,00,00,000 1,98,00,000 అవుతుంది. ఆల్మోస్ట్ 2 కోట్లు, క్లోజ్ టు 2 కోట్లు. సో డబుల్ అమౌంట్ అయింది. ఓకే. సో మీరు ఈ 10 years కనుక మీరు మనకి ఆ 50,000 విత్డ్రా చేసుకొని 72,000 కనుక పే చేయగలితే, అంటే 22,000 ఏదైతే ఈఎంఐ ఉందో అది పే చేశారనుకోండి, దెన్ మీ అమౌంట్ 1 crore 2 crores అవుతుంది.
సో 2 crores అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దాము అంటే ఆ 2 crores లోంచి 1 lakh 0.5%, అంటే మీకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రా చేస్తారు. ఓకే. సో అది కూడా మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు మళ్ళీ ఆ 2 crores అనేది మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తున్నాం మనం, మళ్ళీ ఎస్డబ్ల్యూపీలో పెడుతున్నాం. ఇప్పుడు అమౌంట్ పెంచుతున్నాం. సో అమౌంట్ వాల్యూ 2 crores ఉంది, కాంపౌండింగ్ అయిన తర్వాత మనం 2 crores 10 years అయిన తర్వాత. సో అదే 2 crores లో మనం 50,000 విత్డ్రా చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, 1 lakh విత్డ్రా చేస్తున్నాము. ఓకే. సో 0.5%. సో 1 lakh విత్డ్రా చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ లోన్ ఈఎంఐ వాల్యూ ఎంత, 72,000. సో విల్ బి హ్యావింగ్ ఎక్సెస్ ఆఫ్ 30,000. ఫస్ట్ లో మనకి ఏంటి అంటే 22,000 డెఫిషియన్స్ లో ఉన్నాం. ఆ 22,000 కనుక మనం పే చేయగలిగితే ఇది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. 10 years కి అమౌంట్ డబుల్ అవుతుంది. బ్రో దిస్ ఇస్ క్రేజీ. ఓకే. సో ఇక్కడ మనకి ఆ ఈఎంఐ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఈఎంఐ వాల్యూ 72,000 వెళ్తుంది. మనకి 27,000 ఏదైతే ఉందో అది మనకి ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ బేసిక్ నీడ్స్. మనకి అంటే గైస్ నిజంగా దిస్ ఇస్ లిటరలీ షాకింగ్. ఏంటంటే మనము ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నాం కాబట్టి మనకంత 22,000, ఐ మీన్ యాజ్ పర్ ద ఎగ్జాంపుల్ ఈ 22,000 పే చేసుకోవడం పర్ మంత్ అనే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఒక ఐటీ ఎంప్లాయీ కానీ సమ్ ఎక్స్. బట్ ఆఫ్టర్ 10 years తర్వాత మనకి ఎక్సెస్ మళ్ళీ ఆఫ్టర్ లోన్ పోగా మళ్ళీ మనకి ఎక్సెస్ మిగులుతుంది. దిస్ ఇస్ సో క్రేజీ. సో ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కనుక తీసుకొని ఇప్పుడు మనకి లోన్ పీరియడ్ 30 years ఉంది. సో 10 years అయిపోయింది. ఓకే. సో మిగతా 20 years ఇలా చేయాలి. సో 20 years లో మనం 10 years లో మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సో 2 crores ఉంది. 2 crores లో మనకి మంత్ ఎండింగ్ వచ్చేసరికి 2 crores 89,000 అవుతుంది. సో సెకండ్ మంత్ వచ్చేసరికి 2 crores 180 అవుతుంది. అంటే ఈ 2 crores కూడా మనం 1 lakh విత్డ్రా చేసుకున్నా మళ్ళీ కాంపౌండింగ్ అవుతుంది. యా ఓకే. 2 crores మీద ఇంట్రెస్ట్ అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ మనము రూపాయి వడ్డీ వేసుకున్నా సరే మనకి ఎంత వస్తుంది, 2 lakhs వస్తుంది. ఓకే. దాంట్లో మనం 1 lakh విత్డ్రా చేసుకున్నాం. సో యూ విల్ బి హ్యావింగ్ సమ్ అమౌంట్ మోర్ దెన్ 2 crores. ఓకే. ఇప్పుడు 10 years అయిపోయింది కదా. 10 years అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 years ఎలా ఉంటుంది. సో ఇదే 2 crores మనకి 10 years అంటే 120 months. సో 120 months అయిన తర్వాత సో ఎవ్రీ మంత్ మనం విత్డ్రా చేసుకుంటే ₹1,00,000 విత్డ్రా చేసుకుంటే మనకి ఎంత అమౌంట్ అవుతుంది, డబుల్ అవుతుంది. అంటే 2 crores 4 crores అవుతుంది. క్రేజీ అండి. సో ఈ 4 crores అమౌంట్ 10 years తర్వాత మనకి ఏమవుతుంది, మన విత్డ్రాల్ అమౌంట్ పెరుగుతుంది. మళ్ళీ 2 lakhs అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 2 lakhs చేసుకుంటాం మనం. 2 lakhs 0.5% మనం 2 lakhs చేసుకుంటాం. ఓకే. సో 2 lakhs చేసుకుంటే మనం కట్టాల్సిన అమౌంట్ ఎంత, 72,000. సో మనకి ఎంత ఎక్సెస్ మిగులుతుంది, 1,27,000 మిగులుతుంది. ఇంకా దాంట్లో బతికేయొచ్చు, ఇంకా జాబ్ అవసరం లేదు. మీరు ఈఎంఐ పే చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మీ బేసిక్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మై గాడ్. సో ఇది సెకండ్ సైకిల్, అంటే 10 to 20 years వరకు. సో మనకి ఇంకా 10 years ఉంది. ఆ 10 years కి ఏం చేస్తాము, ఈ 4 crores కాస్త మనకి 8 crores అవుతుంది. ఆ 8 crores కి ఇప్పుడు 2 lakhs కాదు, ఇప్పుడు 4 lakhs విత్డ్రా చేసుకుంటాము. సో అప్పుడు 4 lakhs లో మళ్ళీ మనకున్నది 72,000 ఉంటుంది. ₹1,00,00,000 ఇంతగానం చేయొచ్చు అనేది నాకు అసలు నిజంగా మైండ్ ఇదైపోతుంది. చాలా మంది మా సైడ్, అంటే నేను కొంచెం ఈ విలేజ్ ఈ సైడ్ ఉండి వచ్చిన చాలా మంది ల్యాండ్ అమ్ముకొని పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని చాలా బాగున్నాం అనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి సిస్టమేటిక్ ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళు ఇంత డబ్బులే వాళ్ళకి ఎర్న్ చేసి పెడితే అనేది అసలు నో బడీ నోస్. ఐ మీన్ నో బడీ అంటే ఐ డోంట్ నో, బట్ చాలా మందికి తెలియదు. 95% ఆఫ్ ద మెంబర్స్ కి ఫైనాన్షియల్ ప్లానింగ్ అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్ అన్నమాట. సో మనం డబ్బుల కోసం పని చేయకూడదు, డబ్బు మన కోసం పని చేయాలి. ఈ రెండింటి అర్థం చేసుకున్నవాడు కరెక్ట్ గా లైఫ్ లో సక్సెస్ అవుతారు. సో మనం డబ్బుల కోసం పని చేసాం అనుకోండి, లైక్ 100,000, 1,000 అలా వస్తాయి. అదే డబ్బు మన కోసం పని చేస్తుందంటే 1,000, లక్షలు, కోట్లు అలా వస్తాయి. సూపర్. మనం పడుకున్నా సరే మన ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకు వెళ్ళిపోయినప్పుడు అది వస్తుంది కదా, బల్క్ అమౌంట్ వస్తాయి కదా, రిటైర్మెంట్ ఫండ్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs 40 lakhs తీసుకున్నాం, వాళ్ళు సేమ్ ఎస్డబ్ల్యూపీలో పెట్టుకొని ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం అమౌంట్ విత్డ్రా చేస్తున్నా కూడా మళ్ళీ ఎండ్ లో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ మళ్ళీ పెరుగుతుంది, కాంపౌండింగ్ అయ్యి మళ్ళీ ఆ అమౌంట్ ఇక్కడ డబుల్ ఎందుకు కాకపోయినా ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ అవుతుంది. అవును అవును. సూపర్. ఇప్పుడు నా దగ్గర రీసెంట్ గా ఒకతను వచ్చాడు, అతను ఫార్మా ఎంప్లాయ్. ఓకే. సో అతను రిటైర్డ్ అయ్యే టైంకి నాకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. సో అతనికి ఆల్మోస్ట్ 1.5 crores ఎంతో వస్తుంది. సో మొత్తం కంప్లీట్ గా లైక్ అతనుకున్న పిఎఫ్ కానీ లేకపోతే గ్రాట్యుటీ కానీ ఏమైనా 1.5 crores వరకు వస్తుంది. సో దాన్ని అతను ఎలా ప్లాన్ చేసుకోవాలి అని, సో 1.5 crores మొత్తం ఇన్వెస్ట్ చేస్తే మనకు 0.5% ఎవ్రీ ఇయర్ విత్డ్రా చేసుకోవచ్చు, అంటే ఎవ్రీ మంత్ అంటే 75,000.
సో అది 10 ఇయర్స్ మన డబుల్ అవుతూ ఉంటుంది. సో 1.5 కాస్త 3 అవుతుంది. ఓకే. ఇన్ కేస్ అతను ఒకవేళ లైక్ అంత పర్ఫెక్ట్‌గా ఉండి అతను ఎంజాయ్ చేస్తున్నాడు అనుకోండి. సో అదే కంటిన్యూ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది మనం డబుల్ చేసుకోవచ్చు. అంటే 1.5 3 క్రోర్స్ అవుతుంది కాబట్టి మనం 75,000 1.5 లాక్స్ విత్‌డ్రా చేసుకోవడానికి. ఇన్ కేస్ అదే పీరియడ్‌లో ఏమన్నా మనకి అయింది. అదే ఆ పర్సన్‌కి ఏమైనా అయిందనుకోండి. అది నామినీకి వెళ్ళిపోతుంది. సో అదే ఫ్లో మళ్ళీ నామినీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ వీళ్ళిద్దరికీ ఏమన్నా అయింది. ఎందుకంటే ఇద్దరు సేమ్ జనరేషన్ కాబట్టి సో ఏమన్నా అయింది అనుకోండి. నెక్స్ట్ జనరేషన్ అంటే లైక్ వాళ్ళ పిల్లలు, వాళ్ళ సన్ ఇన్ లాస్, లైక్ డాటర్ ఇన్ లాస్ ఎవరైతే ఉంటో వాళ్ళకి వెళ్తుంది. సో అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విత్డ్రాల్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అండ్ ఇది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎస్డబ్ల్యూపీకి ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టూల్ అనమాట. సో క్రేజీ. పవన్ గారు ఫస్ట్ కేసు ఏదైతే చెప్పారో నాకైతే అసలు మైండ్ పోయింది. అసలు చాలా మంది తెలియదు. దిస్ ఇస్ ఫెంటాస్టిక్. అయితే నాకు ఇంకొక సిచ్యువేషన్ నేను చెప్తాను. దాన్ని మీరు ఎట్లా అడ్రస్ చేస్తారో చెప్పండి. ఇప్పుడు సేమ్ ₹1,00,00,000 ఇల్లు ఉంది. 30 సంవత్సరాలు నేను పెట్టుకున్నా. ఎవ్రీ మంత్ నేను ఒక 70,000 ఆర్ 80,000 ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. బట్ నా క్యాపబిలిటీ ఏంటంటే నేను ₹1,00,000 వరకు పే చేస్తా. ఓకే. ఇప్పుడు అంటే వాడు కొంచెం ఉన్నోడు, వాడికి డబ్బులు వస్తున్నాయి, ₹1,00,000 వరకు నేను పే చేస్తున్నాడు. ఈ కేసుని ఎట్లా అడ్రస్ చేయొచ్చు? సో ఇప్పుడు మీరున్నట్టు 1 crore లోన్ అమౌంట్ ఉంది. సో దానికి మనము ఆన్ యావరేజ్ లైక్ 7.5 ఇప్పుడున్న వాటిలో కంపేర్ చేసుకుంటే లైక్ 7.98% రిటర్న్స్ అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసుకుంటే 30 ఇయర్స్ తీసుకున్నాను అనుకోండి. అప్పుడు మీకు అప్రాక్సిమేట్గా 72,000 అవుతుంది. ఏది మన లోన్ ఈఎంఐ. కానీ మీరు అంటున్నట్టు మీ క్యాపబిలిటీ 1 lakh వరకు పే చేస్తున్నట్టు. సో నేనేమంటానంటే ఆ 1 lakh పే చేసే బదులు మీరు 72,000 పే చేయండి 30 ఇయర్స్కి. అది చూస్ చేసుకోండి. సో మిగతా మీకు క్యాపబిలిటీ ఉంది 28,000. ఆ 28,000 ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు ఎస్ఐపి షిఫ్ట్. ఎస్ఐపి అంటే మీరు లైక్ ఎవ్రీ మంత్ 28,000 మిగులుతుంది కాబట్టి ఆ ఎస్ఐపి చూస్ చేసుకోండి. సో ఇలా మనం ఒక 15 ఇయర్స్ పే చేసామనుకోండి. సో మీకు లోన్ అమౌంట్ అనేది తగ్గుతుంది. సో అదే 28,000 మీరు 15 ఇయర్స్ కంటిన్యూ చేస్తే ఒకవేళ మనం 13% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసినా సో మీకు వచ్చే వాల్యూ 1.45 crores అవుతుంది. సో 1.45 crores అవుతుంది అంటే మీకు అక్కడ మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అమౌంట్ వెళ్ళి కట్టేసుకోవచ్చు. ఒకటేసారి మీకు నాకు ఈ టెన్షన్స్ వద్దు, సో నేను ఇంకా మొత్తం విత్డ్రా చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ 1.45 లో మీకు ఎంతైతే లోన్ అమౌంట్ ఉందో ఆ లోన్ అమౌంట్ ఒకటేసారి సింగిల్ పేమెంట్ లో చేసేయచ్చు. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు నాకు అలా అవసరం లేదు, నేను 1.45 నుంచి మళ్ళీ నేను ఎస్డబ్ల్యూపీ లాగా పెట్టుకుంటాను అంటే దెన్ ఎవ్రీ మంత్ మీకు ఎంతైతే లోన్ అమౌంట్ ఉందో 72,000 అది చేసేసుకొని మిగతా అమౌంట్ విత్డ్రా చేస్తారు. మిగతా అమౌంట్ లైక్ కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్డబ్ల్యూపీ అవుతుంది. సో మీకు అలా 15 ఇయర్స్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మిగతా 15 ఇయర్స్ మీరు సింగిల్ పేమెంట్లో క్లియర్ చేయొచ్చు, లేదా అనుకుంటే ఎస్డబ్ల్యూపీ లాగా ఎవ్రీ మంత్ ఈఎంఐతో అయినా క్లియర్ చేసుకోవచ్చు. సో మీకు ఆ 72,000 కంటే 28,000 అనేది చాలా ఎక్కువ క్రూషియల్. నైస్, సూపర్. ఈ సిచ్యువేషన్ గైస్ అసలు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజీ ఎగ్జాంపుల్. అసలు చెయ్యండి. అండ్ ఇప్పుడు ఇంకో మంచి రిలవెంట్ క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఆనెస్ట్గా అసలు హౌసింగ్ లోన్ తీసుకోవచ్చా లేదా మీ ఉద్దేశం ప్రకారం? నీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మనకి లయబిలిటీస్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి గుడ్ లయబిలిటీ, 2 బ్యాడ్ లయబిలిటీస్. లైక్ దీన్ని ఎలా అంటే ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా వస్తుంది హౌసింగ్ లోన్లో. సో ఇది మనకి ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ తీసుకోవడం బెటర్. సో అంటే లైక్ మనకి ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. 7.88 ఇప్పుడు రీసెంట్ గా లైక్ రేట్ తగ్గింది కాబట్టి మనకు తక్కువగానే ఉంటుంది. సో దీంట్లో మాక్సిమం అమౌంట్ విత్ లోన్ అమౌంట్కి వెళ్ళి దెన్ రిమైనింగ్ అమౌంట్ మనం ఏదైనా క్యాపబిలిటీ ఉందో అది ఎస్ఐపీలకు పెట్టుకోవడం బెటర్. పెట్టుకొని లైక్ ఎవ్రీ మంత్ అది మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, అక్కడ హౌస్ ప్రాపర్టీ వాల్యూ, అసెట్ వాల్యూ పెరుగుతుంది. అండ్ ఇక్కడ సైడ్ నీ అమౌంట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది. ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేస్తాం. సో 3 things ఇక్కడ కవర్ అయిపోతున్నాయి మనకి. అండ్ ఇంకొక రియలిస్టిక్ ఒక కొంచెం గ్రౌండ్ లెవెల్ అడగాల ఉంది. ఈ ₹1,00,00,000 ఇట్లా కాకుండా ఇంకొంచెం చిన్నగా సాలరీడ్ పర్సన్ ₹1,00,000 శాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ వాడు 40,000 50,000 లెట్స్ సే 50,000 ఈఎంఐ పే చేస్తుంటాడు. ఇంకో 50,000 వాడు ఖర్చులు చేసుకుంటుంటాడు. ఇంకా వాడికి ఎక్కడ సేవింగ్స్ కానీ ఎక్కడ స్కోప్ ఉండదు. ఈ ఎగ్జాంపుల్ని మీరు ఏమన్నా చెప్పగలుగుతారా? దీన్ని ఎట్లా చేసుకోవచ్చు ఏంటి అనేది? మీరు అన్నట్టు లైక్ ఈ రోజు ₹1,00,000 వస్తుంది.
కానీ రేపటి రోజున ఆ ₹1,00,000 ఒక 10% ఇంక్రిమెంట్ వేసుకున్నా సరే 1,10,000 అవుతుంది. అవును. సో ఎక్స్‌పెన్సెస్ కూడా లైక్ మనం తగ్గించుకోవడం ట్రై చేస్తే మీకు హ్మ్. 2,000, 3,000 ఏదైతే ఉంటుందో ఆ హ్మ్. అమౌంట్ అనేది మిగులుతుంది. ఓకే. ఆ 2,000 లైక్ ఎస్ఐపి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. హ్మ్. దెన్ అగైన్ లైక్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనము స్టెప్ అప్ లాగా వెళ్తూ ఉంటాం. హ్మ్. అంటే ఈరోజు 10% ఇంక్రిమెంట్ అయింది. హ్మ్. రేపు ఒకవేళ 10%, తర్వాత ఒక రోజు 10%. ఓకే. సో మీరు లంసమ్‌గా ఇన్వెస్ట్ చేయకపోయినా, హ్మ్. లేకపోతే లైక్ రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయకపోయినా స్టెప్ అప్ అనేది ఒకటి ఉంటుంది. యాహ్! ఇక్కడ మనం స్టెప్ అప్ గురించి లాస్ట్ హ్మ్. ఎపిసోడ్‌లో గూడా మనం అది హోల్డ్‌లో పెట్టినాం. అవును. సో, అవును. లెట్స్ డిస్కవర్ వాట్ ఈస్ స్టెప్ అప్ ఎస్ఐపి. సో స్టెప్ అప్ ఏంటి అంటే మీకు ఎవ్రీ మంత్ సరే ఫస్ట్ 1 ఇయర్ ఉంది. 1 ఇయర్ మీకు 3,000 వరకు ఇన్వెస్ట్ చేయగలరు. హ్మ్. సో సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి మీ అమౌంట్ అనేది పెరుగుతుంది. మీ సాలరీ అనేది ఇది పెరుగుతుంది. ఇంకొంచెం తక్కువ తీసుకుందాం. ఎందుకంటే మన ఛానెల్‌కి కొంచెం స్టూడెంట్ సబ్స్క్రిప్షన్ ఎక్కువుంది. హ్మ్. 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 సో, 500 నుంచి చెప్పండి. 500 చేయొచ్చు కదా! 500 ఎస్ఐపి. చేసుకోవచ్చండి. ఓకే. ఎస్ఐపీస్ 500 కూడా ఉంది. 500 నుంచి ఒకసారి సో ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు ఎవ్రీ మంత్ 500తో ఉన్నారు. హ్మ్. సో 500 ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. మీకు ఒకవేళ జాబ్ వచ్చింది. హ్మ్. లేకపోతే లైక్ మీకు పాకెట్ మనీ పెరిగింది. హ్మ్. సో ఆ 500ని కాస్త మీరు 700 చేసుకోవచ్చు నెక్స్ట్ హ్మ్. ఇయర్‌కి వచ్చేసరికి. హ్మ్. సో నెక్స్ట్ ఇయర్ తర్వాత లైక్ మీరు ఇప్పుడు 10థ్‌లో ఉన్నారు. హ్మ్. సో 10థ్‌లో ఉన్నప్పుడు మీరు 500 పాకెట్ మనీ అనుకుంటే, హ్మ్. 500 పాకెట్ మనీ మిగులుతుంది అనుకుంటే 500తో స్టార్ట్ చేసుకోవచ్చు. +1కెళ్తారు. హ్మ్. అప్పుడు మీకు ఒక 600, 700 ఉంటుంది. హ్మ్. +2కెళ్తారు. అప్పుడు ఒక 1000. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ రూ. 100, రూ. 200 హ్మ్. మనకు లాంగ్ టర్మ్‌కి వెళ్తే దాని ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలా మనం స్టెప్ అప్ చేసుకుంటూ ఒక పర్టిక్యులర్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయ్యేంత వరకు చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు నేను ఈ రూ. 500 అనేది నేను ఒక ప్లాన్‌లో ఏస్తా. హ్మ్. ఈ స్టెప్ అప్ అనేది మళ్ళీ దీనికే యాడ్ చేసి ఉండాలా? ఈ ప్లాన్‌కే యాడ్ చేస్తూ ఉండాలా? అది చేసుకోవచ్చండి. అట్లా చేయొచ్చా? లేకపోతే సెపరేట్ ప్లాన్స్ గూడా అట్లా సెపరేట్ అయినా తీసుకోవచ్చా? చేసుకోవచ్చు. లేకపోతే ఇదే ప్లాన్‌లోనే కంటిన్యూ చేసుకోవచ్చు. అది రిస్క్ అసెస్‌మెంట్‌ని బట్టి పోర్ట్‌ఫోలియో మారుతూ ఉంటుంది. ఓకే. 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 సో, ఇప్పుడు ఆహ్, ఇట్లా, ఇట్లా జేసుకోవడం వల్ల మనకి ఈ ఇంట్రెస్ట్‌లు గాని, కాంపౌండింగ్ గాని పెరిగి నార్మల్ కావాల్సిన దానికి ఇంకొంచెం ఎక్కువైతది. ఇప్పుడు మనం 10 ఇయర్స్‌లో ఒక గోల్ పెట్టుకున్నాము. 1 హ్మ్. క్రోర్ అచీవ్ అవ్వాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. సో, ఇలా స్టెప్ అప్ చేయడం వల్ల ఆ హ్మ్. 10 ఇయర్స్ బదులు మనకు 7 ఇయర్స్‌లోనే అచీవ్ అవ్వచ్చు. 8 ఇయర్స్‌లోనే అచీవ్ అవ్వచ్చు. అరే! సో, ఓకే. అంటే మనకు 2 ఇయర్స్ సేవ్ చేసుకున్నట్టే. ఆహాహాహా! ఓకే. సో, ఈ స్టెప్ అప్ అనేది మనకి గాట్ ఫైనాన్షియల్ ఇట్. గోల్స్ రీచ్ అయ్యే పీరియడ్‌ని హ్మ్. తగ్గిస్తుందన్నమాట. తగ్గిస్తుంటదనమాట. ఓహ్! నైస్. అంటే నేను గూడా మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నా. హ్మ్. 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 నా దగ్గర గూడా ఎవ్రీ మంత్ ఎక్స్‌ట్రా 5,000 ఎంతో కొంత మిగులుతది. హ్మ్. అది హ్మ్. మిగిలించుకోకుండా ఇంకొంచెం స్టెప్ అప్ అయితే బావుంటది. అవును. అవును. ఇప్పుడు మీకు ఒకవేళ మీకు అలా కాకుండా ఎవ్రీ మంత్ 5,000 కంటిన్యూ చేశారనుకోండి. హ్మ్. సో, మీకు ఫైనాన్షియల్ గోల్ అచీవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సో, మీరు ఎంతైనా సరే ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ పోతే హ్మ్. మీకు అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. 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 డబ్బులనెందుకు వృధా జేయడం? మీకు సాలరీ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెంచుకోండి. యాహ్! ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టిప్. అవును. చాలామంది అది చెయ్యం. మనం సాలరీలు పెంచితే ఇంకొంచెం లగ్జరీస్ అలవాటు చేసుకుంటాం. సో, ఫైనాన్స్ సైడ్ గూడా మనం ఆలోచించాలి. సో, దానికే పవన్ గారు ఉన్నారు. అండ్ ఐ థింక్ ఈ అంత కాన్వర్జేషన్ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యి 100% అవుతది. సో, షేర్ చేయండి. అండ్ ఇంకా ఇంకొంచెం ఇంకేమన్నా చెప్పాల్సినవి ఉన్నాయా? లైక్ మీరు ఇంకేమన్నా ఇంకా డీప్ కాన్వర్జేషన్స్ గాని ఇంకేమన్నా? మీది ఏదైనా సరే ఫైనాన్షియల్ ప్లాన్‌కి వచ్చినప్పుడు కరెక్ట్ అడ్వైజర్‌ని చూజ్ చేసుకోండి. దెన్ సజెషన్స్ తీసుకొని దెన్ యూ ప్లాన్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్. ఇదనే కాదు లైక్ హోమ్ లోన్ అయినా సరే, లేకపోతే మీకు ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలన్నా సరే, మీరు అసెస్‌మెంట్ ఎలా చేసుకోవాలన్నా సరే, టేక్ ఎన్ అపాయింట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇట్ హెల్ప్స్ యూ టు ఇంక్రీజ్ యువర్ నెట్ వర్త్. ఓకే. ఇప్పుడు జనరిక్ క్వెషన్స్ అడుగుతా. అంటే నన్ను మా కొలీగ్స్ అడిగే జనరల్ క్వెషన్స్ అడుగుతా. హ్మ్. మేము చిట్టీలేస్తున్నాం గదా! మళ్ళా ఈ ఎస్ఐబి ఏంటి? హ్మ్. చిట్టీలలో కాన్స్టెంట్‌గా మేము అంతింత అమౌంట్ ఏస్తాం. అంటే చిట్టీలలో గూడా మనకు ఏందంటే కాంపౌండ్ చిట్టీలాగా అట్లుంటాయి కొన్ని. హ్మ్. హ్మ్. ఇంట్రెస్ట్‌తోని కలిపిస్తారు. హ్మ్. హ్మ్. ఒక 20 మంత్స్ నువ్వు 5,000 ఏస్తే నీకు ఎట్ ద ఎండ్ 1,20,000 1,10,000 ఇస్తారు. హ్మ్. ఇప్పుడు నాకు ఎస్ఐపిలో ఏసినా గూడా నాకేం లాభం అంతే ఉంది. ఇంకా మార్కెట్ అప్ డౌన్ అయితూ ఉంటది. ఇక్కడైతే కాన్స్టెంట్‌గా ఉంటది. అట్లా అనుకున్న వాళ్ళకి మీరేం జెప్తారు? మీ చిట్టీలు మాక్సిమం ఎన్ని ఇయర్స్ వరకు ఎయగలుగుతారు? ఎంతండి 24 మంత్సో, 33 మంత్సో మాక్సిమం 33 లేకపోతే 5 ఇయర్స్ ఏసుకోండి. ఒకవేళ మీరు ఈ రోజు ఉన్నారు. ఈ రోజు లెక్క మీ ఏజ్ తగ్గట్టు చూసుకుంటే, మీ పిల్లలు మ్యారేజ్ చేయాలంటే 20 ఇయర్స్ పడుతుంది. హ్మ్. సో, 20 ఇయర్స్ మీరు చిట్టీలు ఎయగలుగుతారా? 20 ఇయర్స్ చిట్టీలో ఎయలేం. సో, ఒకవేళ యాహ్! మీరన్నట్టు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మీకు మీట్ అవ్వడానికి మీకు ప్లానింగ్ ఏముంటుంది? హ్మ్. ఓకే. చిట్టీలు లైక్ ఎవ్రీ ఇయర్ అదే చిట్టీలేసుకుంటూ ఉండాలి. హ్మ్. సరే చిట్టీలేసిన తర్వాత ఎవరైతే ఏస్తున్నారో అతను కరెక్ట్‌గా ఇస్తాడా? ఆ పర్సన్ కరెక్ట్ ఉంటాడా అని ఏం నమ్మకం. కంపెనీలే సి ఎగిరిపోతున్నాయి. ఇప్పుడు బేసికల్‌గా ఏంటి అంటే 10,000, 20,000 ఎవరైనా రిస్క్ చేయగలుగుతారు. యాహ్! రిస్క్ చేస్తే లైక్ పోయినా సరే లైక్ హి విల్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్. హ్మ్. కానీ మీరు అంటే మీ కూతురు పెళ్ళికి
మీరు నెల నెల కొంచెం సేవ్ చేయాలి అంటే మీకు ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్రస్ట్‌లో 90% చిట్టీలు వేసే వాళ్ళకి ఎవరికీ ఉండదు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే 1 ఇయర్ తర్వాత మనం టీవీ కొందాము, లేకపోతే ఫ్రిడ్జ్ కొందాము అని ఆ ఆలోచనతో చిట్టీలు వేస్తారు తప్ప, ఈ చిట్టీలు వేసి మన అమ్మాయికి సేవ్ చేద్దాం అని చెప్పేసి ఎవరు వేయరు. సో చిట్టీలు ఈస్ ఓన్లీ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ బట్ రిస్కీ. 100% రిస్కీ. పర్సన్స్‌తో డీల్ చేస్తున్నప్పుడు ఇట్స్ సో 100% రిస్కీ. మీకు 1 to 1 ఏమైనా లైక్ రిలేషన్స్ దెబ్బతిన్నా సరే అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఓకే. అండ్ రిటర్న్స్ పరంగా కంపేర్ చేసుకున్నా సరే మీరు ఫస్ట్ తీసుకుంటే మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అండ్ మీరు లాస్ట్ వరకు వెయిట్ చేశారనుకోండి, అది మీకు లాస్ట్ వరకు ఎక్కువ కొడితే లైక్ అదే అగైన్ దట్ విల్ బి హ్యూజ్ రిస్క్. బిగ్ లాస్. సో ఎటు చూసుకున్నా మీకు రిస్క్ అమౌంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. యాహ్! నైస్. అండ్ నెక్స్ట్ ఏందంటే ఇప్పుడు గోల్డ్ వాల్యూ పీక్‌లో ఐ మీన్ దినదినంగా పెరిగిపోతూ ఉంది. ఫ్యూచర్‌లో అసలు మనం గోల్డ్ కొంటామా, కొనలేమా అనేది అసలు అర్థం అవ్వట్లేదు జనాలకి. ఈ టైమ్స్‌లో ఒకవైపు స్టాక్ మార్కెట్ ఏమో కొంచెం ఈ మధ్య లాస్ట్ ఒక 8 మంత్స్ నుంచి కొంచెం ల్యూక్‌వార్మ్‌గానే ఉంది. కొంచెం నార్మల్‌గానే ఉంది. మైనస్‌లో ఉంది. కానీ అంత పీక్ అయితే మనం చూడలేకపోతున్నాం. మీ ఒపీనియన్ ప్రకారం ఇది స్టాక్ మార్కెట్ మనకి లేస్తదా అట్‌లీస్ట్ నెక్స్ట్ ఇయర్? అండ్ ఏఐ ఈ టెక్నాలజీ వస్తుంది. అసలు ఏం అర్థమైతలేదు జనాలకి. అసలు ఎట్లుండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ మార్కెట్? మీకు బేసికల్‌గా ఇది ఈ రోజు కొత్త కదండి మార్కెట్. లాస్ట్ 30 ఇయర్స్ మనం 40 ఇయర్స్ చూసుకున్నా సరే ఎవ్రీ అప్స్ అండ్ డౌన్స్ ఒక్కొక్క కొత్త టెక్నాలజీ వచ్చినా లేకపోతే ఈ మీరన్నట్టు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నది రోలర్ కోస్టర్ రైడ్స్ అనేది కామన్ థింగ్. మీకు ఈ రోజు గోల్డ్ సిల్వర్ పెరిగింది అన్నారు. సో గోల్డ్ సిల్వర్ ఎప్పుడు పెరుగుతుంది అంటే లైక్ వెన్ దేర్ ఇస్ మార్కెట్ స్టేబుల్ గా లేనప్పుడు గోల్డ్ సిల్వర్ అనేది కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడైతే స్టేబుల్ గా లేదు మార్కెట్ ఆనెస్ట్‌గా చెప్పాలంటే. సో ఇప్పుడు మీకు ఏంటి అంటే ఇస్ ఇట్ అన్ ఆపర్చునిటీ? గోల్డ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. యా. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ లో 3 ఉంటాయండి. ఒకటి డెట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఈక్విటీ ఉంటుంది అంటే కంపెనీస్ లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయడం, నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఉంటాయి. ఓకే. సో మీ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేయాలి అంటే సపోజ్ ఈక్విటీలో మీరు హై రిస్క్ తీసుకున్నాను అనుకుంటే లైక్ 70 to 80% పెట్టుకోవచ్చు. దెన్ 10% డెట్స్ పెట్టుకోవచ్చు. లేదు మీకు స్టేబుల్ గ్రోత్ కావాలనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద పర్సెంటేజ్ గోల్డ్ సిల్వర్ 20-30% పెట్టుకోవచ్చు. మీరు మొత్తం ఒకటే దాంట్లో ఎందుకు పెడతారు? మీరు రిస్క్ అసెస్మెంట్ చేసేసి మీరు 10,000 ఇన్వెస్ట్ చేసిన 3,000 ఎవ్రీ మంత్ గోల్డ్కే పెడతారు, గోల్డ్ సిల్వర్లోనే పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీకు ఓవరాల్ పోర్ట్ఫోలియో చూసుకుంటే స్టేబుల్ గా ఉంటుంది. సో యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డెట్స్, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ. సో మీకు పోర్ట్ఫోలియో అనేది పక్కగా ప్లాన్ చేస్తారు. అండ్ ఇంకోటి దొంగల భయం ఎక్కువైపోయింది. ఎక్కువ గోల్డ్ ఉన్నా మీకు డిజిటల్ గోల్డ్ కి నెక్స్ట్ ఫిజికల్ గోల్డ్ కి చాలా తేడా ఉంటుంది. అవును. సో పవన్ బ్రో, ఇప్పుడు నార్మల్లీ చాలా మందికి ఏం ఇన్వెస్ట్ చేస్తాంలే, మనకు డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడుతున్నాం, అందరం హ్యాపీగా ఉన్నాం, ఇది నడుస్తున్నది మంచిగా హ్యాపీగా ఉన్నాం, నైట్ అయితే బియర్ తాగుతున్నాం, బిర్యానీ తింటున్నాం, ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు చాలా మంది. హానెస్ట్గా మాట్లాడదాం. అలాంటి వాళ్ళకి అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అసలు ఎంత ఇంపార్టెంట్? లైక్ వాళ్ళని మోటివేట్ చేయడం కోసం కాదు కానీ లెట్స్ బీ రియలిస్టిక్, అసలు ఎంత ఇంపార్టెంట్ ఇది? ఇప్పుడు ప్రతి ఒక్కరికి డే టు డే యాక్టివిటీస్లో ఫైనాన్స్తో రిలేటెడ్ చాలా ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు మనీతో సంబంధించినవి మొత్తం నడుస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు లైక్ ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఫైనాన్స్ ప్లానింగ్ లేకోకుండా నేను ఏమీ చేయలేము మన జీవితంలో. సో దాని తగ్గట్టే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ కానీ, దాని తగ్గట్టే మనం హాస్పిటల్ చూస్ చేసుకోవడం కానీ, దాని తగ్గట్టే మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, సో ఏదైనా సరే మనం ఫైనాన్స్ తగ్గట్టు మనం చూస్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు దాని ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు. సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు లైక్ బై హుక్ ఆర్ క్రూక్ అంటే ఖచ్చితంగా మీరు ఒక 500తో స్టార్ట్ చేయండి ఎస్ఐపిస్. 500 బేసిక్ అమౌంట్. నేను మీ స్తోమతకు మించి నేను చెప్పను. సో 500 అనేది లైక్ ఈ 90 days ఎవరికైనా ఫీజిబిలిటీ ఉంటుంది. సో ఆ 500తో స్టార్ట్ చేసిన తర్వాత దెన్ మీకు ఏంటి అంటే ఒక 3 years కంటిన్యూ చేశారు అనుకోండి. 3 years కంటిన్యూ చేసిన తర్వాత ఒకటి మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీకు దాని నుంచి వచ్చే రిటర్న్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఓకే. 3 years తర్వాత మీకు ఆ 3 years లో మీకు బయట కూడా కంపేర్ చేసుకోండి లైక్ మీకు రిటర్న్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. సో వన్స్ దీని ఇంపార్టెన్స్ అర్థమయ్యి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అలవాటు అయింది అనుకోండి, ఆబ్వియస్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదే 500 కాస్త ఎవరి క్యాబిలిటీ తగ్గట్టు 50,000 అవుతుంది, 5,000 అవుతుంది, 3,000 అవుతుంది. సో పెరుగుతూ పోతుంది. సో ఫస్ట్ 3 years వాళ్ళకి జస్ట్ ఇట్లా ప్రూఫ్ లాగా మీరు అడుగుతున్నారు. అవును, అంతే. అయితే ఇప్పుడు అంటే నేను ఎస్పెషల్లీ నేను ఒక బీకామ్ ఈ ఎంబీఏ స్టూడెంట్ కాబట్టి నాకు ఈ ఫైనాన్షియల్ థింగ్స్ మీద నాలెడ్జ్ ఉంది. టెక్నికల్ సైడ్ ఉన్నోళ్ళు లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అంతా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో వాళ్ళు
అసలు ఈ ఫైనాన్షియల్ ప్లానర్స్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనే థాట్ కూడా వాళ్ళకి రాదు. ఎందుకంటే అరే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో, అసలు ఎట్లా ఉంటారో ఏందో అసలు ఎవరు తెలియదు. అలాంటి వాళ్ళకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అండ్ మీ దగ్గరికి వస్తే మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? ఒకసారి దాన్ని ఎలాబొరేట్‌గా చెప్తారా? ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో ఆయనకి మనకి హెల్త్ ఇష్యూస్ ఏమంటే మనం చెప్తాం. సో అదే డాక్టర్కి ఫైనాన్షియల్ సంబంధించిన ఏమైనా ప్లానింగ్ ఉంటుందంటే మేబీ ఉండదు. అట్ ద సేమ్ టైం మనం ఇంజనీర్కి వెళ్తాం. సో ఇంజనీర్ దగ్గరికి మనకి వెళ్ళినప్పుడు లైక్ ఒక కంప్యూటర్ ఇంజనీర్ అయితే లైక్ కోడింగ్ వచ్చి డిస్కస్ చేస్తాము. అండ్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే లైక్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ కరెంట్ గురించి దాని గురించి డిస్కస్ చేస్తాం. సో అలా ఒక ఇంజనీర్ దగ్గర డిస్కస్ చేసే పాయింట్స్ మనం కొన్ని ఉంటాయి. అతనికి కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుందా అంటే చెప్పలేం. సో హీ విల్ బి గ్రేట్ ఇన్ టెక్నికల్, అతని టెక్నికల్ లో, బట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం లైక్ మీకు పోలీస్ కానీ, మీకు లాయర్ కానీ, సో ఎవరైతే వాళ్ళ శాఖలలో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అంత ఉండదు. సో దానికి నా సజెషన్ ఏంటి అంటే మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లైక్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరు కన్సల్ట్ అయ్యారనుకోండి. సో మీ డే టు డే యాక్టివిటీస్ కానీ లైక్ మీ ఫైనాన్షియల్ గోల్స్ కానీ డిస్కస్ చేయొచ్చు. అండ్ పర్టికులర్లీ ప్రతి ఫైనాన్షియల్ అడ్వైజర్ చార్జ్ చేస్తారు. సో లైక్ 500 నుంచి లైక్ 5,000, 10,000 మీరు ఎంత చార్జ్ చేస్తారు? సో నేను మన 100 సబ్స్క్రైబర్స్ కి కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ చార్జ్ అండి. సూపర్. మీరు ఎప్పుడైనా సరే లైక్ డైరెక్ట్ గా వచ్చి, అంటే డైరెక్ట్ ఇన్ ద సెన్స్ లైక్ ఫ్రీ అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి అనుకున్నా, ఐ విల్ బ్లాక్ దట్ పర్టికులర్ స్లాట్. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను పర్సనల్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. సో 100x సబ్స్క్రైబర్లు అందరికీ ఇగో ఇది నోట్ చేసుకోండి. పవన్ గారి నుంచి మీకు ఫ్రీగా యూ విల్ గెట్ ఎన్ అపాయింట్మెంట్ టు డిస్కస్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పటిదాకానే మనం ఇప్పటివరకు కొన్ని మైండ్ బెండ్ అయ్యే కొన్ని థింగ్స్ని చూసినాం. ఎట్లా ఆయన సింపుల్గా స్టార్ట్ చేసి 8 కోట్ల వరకు ఎట్లా తీసుకెళ్ళిందో ఒక ఫ్లోని చూసినాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి ఒక డబ్బుల ఫ్లో ఉండాలని. అండ్ ఆబ్వియస్లీ మనీ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సేవింగ్స్ అన్న డబ్బుని మీరు మనీ కోసం వర్క్ చేయదు, మనీ మీకోసం వర్క్ చేసేటట్టు చూసుకోండి. ఎస్. సో చాలా తేడా ఉంటుంది. సో మన కోసం పవన్ గారు ఈస్ గివింగ్ అ ఫ్రీ అపాయింట్మెంట్స్. సో ఇది చూసిన వాళ్ళు కానీ యూ గో అండ్ షో దిస్ వీడియో, విల్ డెఫినెట్లీ ఇన్వైట్ యూ ఫర్ అ మీటింగ్. సో పవన్ గారు, నా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. ఎస్. థ్యాంక్ యూ పవన్ గారు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.